దేవుజీ కోసం జల్లెడబడుతున్నారట. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్లు కూమింగ్ చేస్తున్నారట. సో ఎక్కడున్నాడు దేవుజీ? దేవుజీ ఎక్కడున్నాడు? అండ్ తెలంగాణ స్టేట్ చీఫ్ అయిన దామోదర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎక్కడున్నాడని ఆ అమిత్ షా టీం అంతా కూడా జల్లెడబడుతుంది అన్నట్టు. ఎక్కడ పోయిరు? ఎందుకంటే March 31 ముంచుకొస్తున్నది కదా. ఇప్పుడు February 20, ఇంకొక ఇదొక 10 రోజులు ఉంది, అదొక 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 40 రోజుల్లో మావోయిస్టులు లేని, అంటే మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చూపించబోతున్నాం. డెడ్ లైన్ పెట్టుకున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్ చేస్తున్నారట. February 15వ తేదీలోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టులు ప్రకటన. గడువు ముగిసినా స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు. కేంద్రం విధించిన డెడ్ లైన్కు 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట. ఎప్పుడు చెప్పిరు వాళ్ళు? February 15లోగా లొంగిపోతామన్నారా? ఏమో మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం జరగబోతున్నది? ఏదో అయితే మొత్తానికి జరిగే అవకాశం ఉంది. మరి ఇది ఏడుదాకపోతే అసలు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ హోల్డ్లో ఉన్నారు, పోలీసుల హోల్డ్లో ఉన్నారు అనేది ఒకటి వినబడుతున్నది, తెలంగాణ పోలీసులు హోల్డ్లో ఉన్నారని ఒకటి వినబడుతున్నది. రకరకాల వార్తలు అయితే చర్చలో ఉన్నాయి. మరి ఏం జరుగుద్ది ఎప్పుడన్నా చెప్పలేం మనం. ఇగో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి బస్తర్ రేంజ్ పరిధిలో కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఈ ఆపరేషన్కి సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తాం. అంటే అలర్ట్ అయ్యి మొత్తం ఇప్పుడు 31 ముంచుకొస్తున్నది కాబట్టి ఈ లోపుగా వీళ్ళిద్దరిని పట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇతర ముఖ్య నేతలే లక్ష్యంగా కేంద్ర బలగాలు మరోసారి కర్రెగుట్టల్లో కూంబింగ్ ప్రారంభించాయి. ఎన్కౌంటర్లు ఆపితే February 15వ తేదీలోపుగా ఆయుధాలతో లొంగిపోతామని గతంలో ప్రకటించిన మావోయిస్టు పార్టీ నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఖగార్ 2 పేరుతో మొత్తం 5,000 మంది జవాన్లు కర్రెగుట్టలను చుట్టుముట్టి అణువణువు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మొదటి రోజే భారీ ఎన్కౌంటర్ జరిగిందని, 5గురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు అనే వార్తలు వచ్చాయి. కానీ దీన్ని బస్తర్ ఐజీ కన్ఫర్మ్ చేయలే. మిగిలింది 40 రోజులే. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది March 31లోగా మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ ఖగార్ చేపట్టింది. అప్పటి నుంచి ఆ పార్టీ కకావికలమైంది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన పార్టీ అగ్రనేతలు నంబాల కేశవరావు, మడవి హిడ్మా వంటి మోస్ట్ వాంటెడ్ లీడర్లను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేసినాయి. ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇప్పటి వరకు 450కి పైగా మావోయిస్టులు చనిపోగా 4 సెంట్రల్ కమిటీ, 5 స్టేట్ కమిటీ మెంబర్లతో పాటు 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన లాంటి అగ్రనేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు 2026 February 15వ తేదీ వరకు గడువిస్తే ఆయుధాలతో సహా లొంగిపోతామంటూ గత ఏడాది November 24వ తేదీన పలువురు మావోయిస్టు లీడర్లు బహిరంగ లేఖలు విడుదల చేశారు. టీవీలు, రేడియోల్లో ప్రసారం చేయాలని కేంద్రంతో పాటు 4 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. పోలీసుల కూంబింగ్ ఆపేయాలి, ఎన్కౌంటర్లు ఆపాలి అని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వినతుల మేరకు గడువిచ్చినాయి. ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపేసినాయి. గడువు ముగిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోది, బడే చొక్కారావు వంటి లీడర్లు దండకారణ్యం నుంచి బయటకు రాలే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన గడువుకు ఇంకా కేవలం 40 రోజులే మిగిలి ఉండడంతో మరోసారి కేంద్ర బలగాలు కర్రెగుట్టలు లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ 2 స్టార్ట్ చేసినాయి. ఇంకా దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది మావోయిస్టు ఉద్యమంలో ఉండగా వీరిలో కీలక నేతలను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఎవరెవరున్నారు? ఇంకా మొత్తం మన రాష్ట్రానికి చెందిన వారు 17 మంది మావోయిస్టు లీడర్లు ఇంకా ఉన్నారట అడవుల్లో. అందులో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవుజీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పోలిట్ బ్యూరో సభ్యుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, వీళ్ళంతా మొదటి తరం మావోయిస్టు లీడర్లు. మావోయిస్టు పార్టీ చీఫ్, జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కీలక నేతలు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నబాయ్ అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు అలియాస్ ప్రభాకర్ తదితరుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ని కొనసాగిస్తున్నాయి. సో మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారట.
ఇప్పుడు కర్రెగుట్టల్లో ఆల్రెడీ ఆడ దాన్ని మొత్తం ఏం చేద్దాం అనుకుంటున్నారు, పర్యాటక ప్రాంతం చేయడానికి ఒక పెద్ద రోడ్డే వేస్తున్నారు. మీరు లాస్ట్ టైము మీరు జనవరిలో అనుకుంటా అక్కడ అధికారులు మీరు దానికి సంబంధించిన శిలాఫలకం కూడా వేయడం జరిగింది. మీరు చూడొచ్చు, గతంలో మీరు కూడా చూసే ఉంటారు. ఏమైంది? సో వీళ్ళు శిలాఫలకం వేశారు. ఎక్కడ? ఎఫ్ఓబి పామునూరు కర్రెగుట్ట హిల్స్, ఆపరేషనలైజ్డ్ బై టి విక్రమ్ ఐపీఎస్ ఐజీ సదరన్ సెక్టార్ సిఆర్పిఎఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనిల్ మిన్స్ డిఐజీ రేంజ్ హైదరాబాద్ సిఆర్పిఎఫ్. సో వీళ్ళు పెద్ద ఎత్తున శిలాఫలకాలు, రోడ్లు, వాటికి సంబంధించిన చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. అంటే కర్రెగుట్టల ప్రాంతాన్ని మావోయిస్టులకి శత్రు దుర్భేద్యంగా ఉన్న ప్రాంతం ఒక రకంగా. ఇది చూపించే ప్రయత్నం చేద్దాం. Basically, in general. So this is fencing is over? Sir, that is still under process. Sir. DCB ka come. DCB is done, sir, from all the sides. Okay. The fencing is to be done. 2 layered fencing we will be doing, sir. So one.